లండన్లో ఉన్న ఈ రోప్వే ఎక్కాల్సిందే, ఆ లండన్ అందాలు చూడాల్సిందే. అంత బాగా అనిపించింది. 2 కళ్ళు సరిపోలేదండి ఆ రోప్వే ఎక్కి ఆ లైటింగ్లో లండన్ చూస్తుంటే. మా ముందున్న బాక్స్ కదిలింది, తర్వాత మా బాక్స్ కూడా కదిలింది. ఫస్ట్ అయితే కొంచెం అటు ఇటు ఊగినప్పుడు కొంచెం భయం వేసింది, అమ్మో ఎట్లుంటుందో చాలా ఎత్తుకెళ్తున్నామని. తర్వాత మాత్రం మంచిగా లండన్ అందాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిరిగాము. ఈ రోప్వే పొడవు వచ్చేసి 3 కిలోమీటర్లు, మనకు అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్లు తీసుకొచ్చారు. అసలు ఆ లైటింగ్లో లండన్ ఐ కానీ లండన్ అందాలు కానీ చూస్తే కళ్ళు సరిపోలేదండి, అంత బాగా అనిపించింది. తర్వాత మనకు రోడ్డు పైన వెళ్ళే వాహనాలు కూడా కనిపించి చాలా మంచిగా అనిపించింది. తర్వాత మెయిన్ వాటరు ఎక్కడ చూసినా కూడా ఈ లండన్లో వాటరే ఉంటాయి. స్టీమర్లు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందులో కట్టిన కట్టడాలు, వాటిని చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవండి. మనం రోపే వెళ్తుంటే అటు నుంచి బాక్సులు ఇటు నుంచి బాక్సులు అటు కదులుతుంటే కూడా వాటిని చూస్తూ కూడా మైమర్చిపోయాము, అంత బాగా అనిపించింది. వాటర్లో లండన్ ఐ చూస్తే చాలా బాగుంది. ఇలా రోడ్లు కూడా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ రోడ్లను కూడా చూసి ఇంత ఎత్తులో చాలా బాగా అనిపించింది. వేలో లండన్ని ఇలా లైట్ల వెలుగులో చూడాలి, డే టైం కూడా చూడాలి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అసలు అక్కడ చూసే అందాలు కానీ అక్కడ ఉన్న టవర్స్ కానీ వీటిని చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసాము. ఈ వాటర్లో తిరిగే స్టీమర్లు, తర్వాత అందులో ఉన్న కట్టడాలు కానీ ఇవి కానీ చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ మనం ఎక్కడ చూడని విధంగా ఉన్నాయి. ఈ టవర్స్ అయితే ఎంత ఎత్తులో ఉన్నాయంటే అంత ఎత్తులో ఉన్నాయి. ఇలా ఈ లండన్లో చూడటం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాటర్లో ఉన్న రెస్టారెంట్లు కానీ ఇవి కానీ చాలా కొత్తగా అనిపించాయి. మేము వెళ్ళాము. తర్వాత ఇలా రోపే దిగుతున్నప్పుడు కూడా కొంచెం ఒకసారి కుదిపి వేసినట్టు అనిపించింది, కొంచెం భయం వేసింది, కానీ చాలా బాగా అనిపించింది. ఈ టవర్స్లో మనం వెళ్ళాలంటే వాటికి కూడా టికెట్ సిస్టమ్ ఉంటుంది. నా వీడియోని అసలు లైక్, షేర్